తమిళనాడులోని కాంచీపురం క్షేత్రం అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాలు పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం మరియు వాయులింగం. ఒక్క వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంటే మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలోని పృథ్వీలింగం కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది. జగన్మాత తపస్సు చేసిన దివ్యక్షేత్రం ఈ ఏకాంబరేశ్వర ఆలయం. ఈ ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులోనే కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయం కాంచీపురం బస్టాండ్ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామాక్షి అమ్మవారి దేవాలయం నుండి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. గోపురం ఎదురుగా పార్కింగ్ చేసుకోవడానికి స్థలం ఉంది. ఈ ఆలయం గోపురం ఎత్తు 190 అడుగులు. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి. ఇది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. గాలి గోపురం నుండి ఇరువైపులా 2 ఉపాలయాలు ఉన్నాయి. గోపురం నుండి దేవాలయంలోకి ప్రవేశించడానికి పెద్ద తలుపు ఉంది. ప్రస్తుతానికి ఈ తలుపు మూసివేయబడింది. ఈ గోపురం పైన అద్భుతమైన శిల్పకళ ఉంది. ఈ ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇది గోపురం ముందు ఉన్న ప్రాంగణం. గోపురం పక్కనే దేవాలయం లోపలికి వెళ్ళటానికి దారి ఉంది. ఇలా చిన్న ద్వారం నుండి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళగానే సువిశాలమైన ప్రాంగణం దర్శనమిస్తుంది. బయట ఉన్న ప్రాకారం నుండి లోపలికి వచ్చాము. దేవాలయం లోపలికి వెళ్ళటానికి ఇంకొక ప్రాకారం దాటి వెళ్ళాలి. దేవాలయం లోపల నుండి చూస్తే గోపురం ఇలా కనిపిస్తుంది. ఇది దేవాలయం లోపల ఉన్న మరో ప్రాకారం. ఇది దాటి వెళ్తే ప్రధాన దేవాలయం లోపలికి వెళ్ళవచ్చు. ఇది ప్రధాన దేవాలయం. దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క స్తంభంపై అద్భుతమైన శిల్పాలను చెక్కారు.
ప్రధాన దేవాలయానికి ఎదురుగా ఇలా నంది విగ్రహం ఉంది. ఈ విగ్రహం రంగులతో చాలా అందంగా కనిపిస్తుంది. ఆలయ చరిత్ర విశేషాలను ఆలయంలోకి ప్రవేశించే ముందు ఎడమవైపున చిత్రాల రూపంలో చూడవచ్చు. ఇలా ప్రధాన దేవాలయంలోకి ప్రవేశించాలి. ఏకాంబరం అంటే ఒక్క మామిడి చెట్టు. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు కనుక ఇది పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఆలయంలో విగ్రహం మట్టితో చేసినది కావటం విశేషం. మూల విరాట్ విగ్రహం, ఉత్సవ విగ్రహం రెండూ కూడా మట్టితో చేసినవి. ఆలయం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు సుమారుగా 57 మీటర్లు ఉంటుంది. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోనే 4 కొమ్మలకు 4 రకాల రుచిగల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి పడే పండుని పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలం. కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకొని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటారు. పార్వతీదేవి మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆమెని పరీక్షించాలనుకున్న శివుడు ఆమె మీదకు అగ్నిజ్వాలను ప్రసరిస్తాడు. ఆ సమయంలో పార్వతి విష్ణువుని ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లటి కిరణాలను పార్వతీదేవి మీదకు ప్రసరించేలా చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న అగ్నిజ్వాలలు చల్లబడతాయి. మరొకసారి తల మీద ఉన్న గంగను విడుదల చేయగా పార్వతీదేవి గంగమ్మను ప్రార్థించి తాను శివుని సతీమణి అని చెప్పగా గంగ శాంతించిందని పురాణాలు చెబుతాయి. అమ్మవారి ఆత్మీయ ఆలింగనంతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు వృక్షంలోనే 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. అదే ఈ మామిడి వృక్షం. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ మహావిష్ణువు సన్నిధి ఉంది. ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు. ఈ దేవాలయ మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. పంచభూతాలనగా నింగి, నేల, గాలి, నీరు మరియు నిప్పు. ఈ 5 మూలకాల అభివ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు. ఈ 5ంటిలో 4 తమిళనాడులోనూ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కలవు.
నింగి ఆకాశలింగం చిదంబరం తమిళనాడు. నేల పృథ్వీలింగం కంచి తమిళనాడు. గాలి వాయులింగం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్. నీరు జలలింగం జంబుకేశ్వర కోవెల తిరుచిరాపల్లి తమిళనాడు. నిప్పు అగ్నిలింగం తిరువాణమలై తమిళనాడు. ఈ ఆలయం యొక్క దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంచుతారు. కంచి క్షేత్రానికి బస్సు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. బస్సు మార్గం అయితే తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కోయంబేడు బస్ స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్ళవచ్చు. రైలు మార్గంలో వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చెన్నై వెళ్ళే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్ళవచ్చు. అరక్కోణం స్టేషన్లో దిగి అక్కడి నుంచి కంచి వెళ్ళాలి, లేదా నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరో మార్గం రేణిగుంటకు నేరుగా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్ళే రైల్లో కంచికి వెళ్ళవచ్చు. ఈ ఆలయంలోనే మామిడి చెట్టు కింద పార్వతీదేవి ఇసుకతో శివలింగం చేసి తపస్సు చేస్తుండగా పరీక్షించదలిసిన శివుడు కంపా నదిని పొంగేటట్టు చేస్తాడు. ఇసుకలింగం కొట్టుకొని పోకుండా అమ్మవారు లింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది. శివుడు పార్వతీదేవి తపస్సుకు సంతోషించడం, తరువాత అరుణాచలంలో అర్ధనాధీశ్వరులుగా ఏకమయ్యారని స్థల పురాణం.
ఆలయంలో ప్రధానంగా తమిళ మాసమైన ఫంగుణిలో 13 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఇలా పెద్ద కోనేరు ఉంది. కోనేరు లోపలికి దిగటానికి మెట్లు మరియు కోనేరు చుట్టూ స్తంభాలు ఉన్నాయి.